పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఈరోజు బలముంది, ఈరోజు ధనముంది. రేపేమవుతుందో తెలియదు. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం బలంగా ఉన్నప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు, మన కాళ్ళ దగ్గర ఉండి, మనకు జేజేలు కొట్టేవాళ్ళు, మన పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు, మనల్ని విమర్శిస్తూ వెళుతూ ఉంటారు. మనతో నీచంగా గూడా ప్రవర్తిస్తారు. ఒక అడవిలో సింహం ఉండేదట. చాలా బలంగా ఉన్న సింహం. మృగరాజు. తనను చూస్తే సలాం చేసి వెళ్ళే జంతువులు, భయపడుతూ పరిగెట్టి పారిపోయే జంతువులు. అయితే ఒకసారి దానికి ఆరోగ్యం చెడిపోయింది. బలహీనంగా మారింది. చిక్కి పలచబడిపోయింది. దారిన వెళ్తుంటే ఆ దారి పక్కన మూలన పడుకున్న కుక్క పిల్ల కూడా తనను చూసి మొరగడం, తన మీద అటాక్ చేయడం మొదలెట్టింది. తనను చూస్తే పారిపోయేటటువంటి జంతువులు కూడా తనని లెక్కకు చేయకపోవడం తనను చాలా బాధించింది. అప్పుడే అర్థమైంది. ఎప్పుడూ పరిస్థితులు ఒకలా ఉండవని. తిరిగి తన యొక్క బలాన్ని, బలగాన్ని పుంజుకున్న నాటికి ఈరోజు మన మీద అటాక్ చేసిన ఆ కుక్క అయినా సరే మళ్ళీ వంగి సలాం చేస్తాయి. వాటికి తెలీదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారిపోతూ ఉంటాయని.